హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కలాం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో జనవరి 1 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పటి వరకు మన కలాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేసే వీడియో మీకు నచ్చితే నాకు సపోర్ట్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే 2024 జనవరి 1 మంత్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి, యుఎన్ఎస్సి 1947 న్యూయార్క్. అంటే యుఎన్సి అనేది 1947 ఏర్పడింది. దీనికి హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది, న్యూయార్క్లో ఉంది. అలాగే ఇది ఎలెక్టెడ్ టు ద అన్సర్టిఫికేషన్ బాడీ ఐఎన్డి. అంటే ఈ యొక్క సంస్థలో భారత్ ఒక మెంబర్ అవ్వడం జరిగింది. ఓకేనా. ఈ ఐఎన్డిలో ఎన్ని దేశాలు ఉంటాయంటే 24 దేశాలు ఉంటాయి. ఓకే. ఈ 24 దేశాలు ఎన్ని సంవత్సరాల వరకు ఉంటాయంటే 4 సంవత్సరాలు ఒప్పందంతో ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అర్థమైందా. అంటే ఐఎన్డి, ఓకేనా, ఎలెక్టెడ్ టు ద యుఎన్ సర్టిఫికేషన్ బాడీ, ఓకేనా, అనే ఒక సంస్థలో భారత్ ఒక మెంబర్ అవ్వడం జరిగింది. ఎన్ని దేశాలు ఉంటాయి? 24 దేశాలు ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యండి? 1947లో. ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్ న్యూయార్క్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేస్తే ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ ఐఎస్ఓ. ఇది హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది, లండన్లో ఉంది. ఓకేనా. ఈ వార్తలు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనికి అంటే ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్కి భారత్ చైర్పర్సన్ అయిపోయింది, అంటే చైర్మన్ అయింది. బాధ్యతలు వహించిన దేశము భారత్. ఓకేనా. ఈ సెకండ్ పాయింట్ వచ్చేసి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ బ్రిక్స్ సమావేశము 15th ఎడిషన్ ఎక్కడ జరిగింది? సౌత్ ఆఫ్రికాలో జరగనున్నది. ఓకేనా. సౌత్ ఆఫ్రికాలో 15th బ్రిక్స్. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే బ్రిక్స్ అంటే ఫుల్ ఫామ్. బి అంటే బ్రిక్స్. ఇంకా చూసుకుంటే బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఓకేనా. మనకు ఎప్పుడు జరిగిందంటే 2023లో బ్రిక్స్ సమావేశం జరిగిన సమావేశంలో 5 దేశాలు సభ్యత్వం కావాలని ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకేనా. ఏవి అంటే ఇక్కడ చూడండి, అర్జెంటీనా, ఐర్లాండ్, ఇథియోపియా, తర్వాత పాక్ కూడా, సౌత్ అరేబియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్. ఈ అన్ని దేశాలు సభ్యత్వం కావాలని పొందింది. కానీ ఈ విషయం ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ఉంది కదా, ఆఫ్ఘనిస్తాన్ ఏమన్నదంటే రిజెక్ట్ చేసింది. మేము బ్రిక్స్లో సభ్యత్వం వద్దు, మేము రిజెక్ట్ చేసుకుంటున్నామని మళ్ళీ వెనకకు తీసుకుంది. ఓకేనా. మరో కొత్త 6 దేశాలు కూడా చేరడానికి సిద్ధంగా ఉన్నాయి దేంట్లో? బ్రిక్స్లో. ఓకే. నెక్స్ట్ ఈ పాయింట్ చూసుకుంటే ఇక్కడ పిఎస్ఎల్వి C-56 రాకెట్ విజయవంతమైందండి. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ పిఎస్ఎల్వి C-58 రాకెట్ ఏమైంది? సక్సెస్ అయిపోవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ పాయింట్, రైజింగ్ హై రైజింగ్ ఇండియాస్. ఓకేనా. అంటే ఏ విధంగా అంటున్నారంటే ఇప్పుడు సపోజ్గా ఇండియాలో ఎక్కువ, ఓకేనా, రైజింగ్ హై ఇండియాస్ ఆర్ అవైలైజేషన్ ఇండస్ట్రీస్. అంటే ఇండియాలో బాగా ఇండస్ట్రియల్ ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. ఓకేనా. 2024లో. ఓకేనా. అంటే మనకి ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ ఉంటాయి కదా, ఎయిర్పోర్ట్స్ ఏరోప్లేన్స్ ఉంటాయి కదా. 2024లో 74 ఉంటే 2023లో 148 ఉంది. ఓకేనా. 2014లో 74 ఉంటే 2023లో 148. ఏంటిది? ఎయిర్పోర్ట్స్ కానీ తర్వాత ఏరోప్లేన్స్ కానీ. సో ఈ విధంగా రైజింగ్ అంటే ఇండియా బాగా అభివృద్ధి చెందుతుందని ఈ పాయింట్ చెప్తుంది. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే కుడంకుళం అణు విద్యుత్ ప్లాంట్ విస్తీర్ణ ఒప్పందం. ఓకేనా. ఈ కుడంకుళం అంటే అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? తమిళనాడు కదా. సో ఇప్పుడు ఈ అణు విద్యుత్ పైన హైలైట్ చేయడం జరిగింది కదా. సో మనకు భారతదేశంలో ఉన్న అణు విద్యుత్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి కూడా దీన్ని యాడ్ చేసి చదువుకోండి. ఓకేనా.
భారత్ వర్సెస్ అంటే భారత్ మరియు రష్యా మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఓకేనా, అది కుడంకుల అనే కేంద్రం ఇక్కడ ఉంది, తమిళనాడులో ఉంది. దేనికి ఒప్పందం జరిగింది? భారత్కి రష్యాకి ఒప్పందం జరిగింది. ఓకేనా, అర్థమైందా? సో ఇప్పుడు మనం ఈ విధంగా పాయింట్ వైజ్ నేర్చుకుంటున్నాం. ఫస్ట్ ఎట్లా అంటే అంతర్జాతీయ, తర్వాత జాతీయ, తర్వాత రాష్ట్రాలు, తర్వాత కొత్తగా అపాయింట్మెంట్ వ్యక్తి, తర్వాత స్పోర్ట్స్. ఓకేనా, మళ్ళీ సంబంధాలు ఉంటాయి కదా, సంబంధం ఏ రాష్ట్రానికి ఏ రాష్ట్రం సంబంధం ఉంది, కొత్త వ్యక్తి ఎవరు నియమించారు, ఈ విషయం మొత్తము మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఇలా పాయింట్ వైజ్గా డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూస్తే తర్వాత న్యూ రాయల్ బెంగాల్ టైగర్. ఓకేనా, ఇక్కడ చూడండి, న్యూ రాయల్ బెంగాల్ టైగర్ అనేది ఇప్పుడు ఇటీవల మనకు కనిపించింది. ఎక్కడ పనిచేసింది అంటే నోరో వ్యాలీ నేషనల్ పార్క్ కనిపించింది. ఓకేనా, నోరో వ్యాలీ నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది. ఓకేనా, వెస్ట్ బెంగాల్లో ఉంది. ఓకేనా, వెస్ట్ బెంగాల్లో ఉంది. దీనిపైన క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ హైలైట్ అవ్వడం ఏంటంటే నేషనల్ పార్క్ హైలైట్ అయింది కదా. సో మీకు ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఇంకా ఏం నేషనల్ పార్క్ ఉన్నాయో దాన్ని యాడ్ చేసి ఇంకా చదువుకోండి, ఇంకా రిఫర్ చేసి న్యూయార్క్ అంటే వెస్ట్ బెంగాల్లో ఇంకా వేరే నేషనల్ పార్క్ ఏమున్నాయి అని, దాంతోపాటు ఇంకా వేరే రాష్ట్రంలో ఏ నేషనల్ పార్క్ ఉంది. సో అంటే ఇక్కడ నేషనల్ పార్క్ అనే టాపిక్ మన తెరపైన వచ్చింది కాబట్టి దాని వెనుక ఉన్న మ్యాటర్ కూడా యాడ్ చేసి చదువుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రష్యా మరియు జపాన్. ఓకేనా, ఓకే, ఈ రష్యా మరియు జపాన్ ఇప్పుడు ఈ వార్తలు రావడానికి కారణం ఏంటంటే రష్యాకి మరియు జపాన్కి ఒక ఐస్లాండ్ ఉందండి, దురైల్ ఐస్లాండ్ అనేది. ఓకేనా, దురైల్ ఐస్లాండ్ అనేది వీళ్ళ మధ్య ఒక గొడవ జరుగుతుంది. ఓకేనా, రష్యాకు జపాన్కు ఒక వార్ జరుగుతుంది. అంటే ఇవి ఏంటంటే దురైల్ ఐస్లాండ్ రష్యా వాళ్ళు అది మాదని రష్యా, జపాన్ మాదని జపాన్. సో ఇలా చేయడం వల్ల రెండు దేశాల మధ్య ఒక యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. సో అందుకే రష్యా మరియు జపాన్ వార్తలు రావడం జరిగింది. సో ఇంకో పాయింట్ చూసుకుంటే ఇక్కడ ప్రపంచ బ్లేజ్ అంటే ఛాంప్ క్లాసెన్స్ అంటే FIDE. ఓకేనా, FIDE అంటే మనం చెస్ ఛాంపియన్షిప్ ఉంటుంది కదండి, చెస్ ఛాంపియన్షిప్ మొత్తం ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో మనకు మర్గన్స్ కర్గ్సన్స్ నార్వే వ్యక్తి ఉన్నాడు కదా. ఓకేనా, మార్గస్ కర్గ్సన్స్ అని విన్ అవ్వడం జరిగింది. అలాగే మనకు రన్నర్ అప్ వచ్చేసి కోనేరు హంపి, మన ఇండియాకు చెందిన వ్యక్తి కోనేరు హంపి ఒక రజతం పథకంతో ఓడిపోవడం జరిగింది. అలాగే నార్వే వ్యక్తి అయిన మార్గస్ కర్ల్సన్ అనే వ్యక్తి విన్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఇది IFDE. సో ఈ మొత్తము ఇప్పుడు మనం డిస్కస్ చేసింది జనవరి 1 కరెంట్ అఫైర్స్. ఇంకేమైనా మిస్ ఉంటే నెక్స్ట్ డే జనవరి 2కి సంబంధించింది దాంట్లో యాడ్ చేసి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మొత్తం ఫస్ట్ నుంచి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ నుంచి మళ్ళీ ఓవరాల్ ఒకసారి చెప్తా చూడండి. ఇక్కడ చూసుకుంటే జనవరిలో UNSC 1947 స్థాపించిన న్యూయార్క్ అంటే ఎలక్టెడ్ అండ్ ద అన్సాటిస్ఫైన్ బాడీ. అందులో భారతదేశం ఒక సభ్యత్వం అయిపోయింది దీంట్లో. ఓకేనా, సెకండ్ పార్ట్ వచ్చేసింది నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ మన భారతదేశం చైర్పర్సన్గా రావడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఏముంది బ్రిక్స్ 15వ ఎడిషన్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. కానీ బ్రిక్స్ సభ్యతాన్ని మాకు వద్దని చెప్పిన దేశం వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా, నెక్స్ట్ PSLV C-56 రాకెట్ విజయవంతం. తర్వాత రైజింగ్ హై అంటే విమానంలో మన ఇండస్ట్రీలో మనము ఇండియా బాగా రైజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ కుడంకుల అణు విద్యుత్ కేంద్రం విస్తరణ ఒప్పందం భారత్కి రష్యాకు ఒప్పందం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే న్యూ రాయల్ బెంగాల్ టైగర్ ఇక్కడ ఉంది, నోరో వ్యాలీ నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది, ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఓకేనా, నెక్స్ట్ రష్యాకు జపాన్కి దురైల్ ఐస్లాండ్ మధ్య ఒక వివాదమైన వార్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకేనా, అలాగే ప్రపంచ చెస్ ఛాంపియన్లో రన్నర్ మన కోనేరు హంపి ఇండియా, అలాగే మార్గస్ కర్గ్సన్ అనే నార్వే వ్యక్తి విన్ అవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇది జనవరి 1 డిస్కస్ చేసాం. నెక్స్ట్ రేపు వచ్చేసి జనవరి 2 డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. సో సపోర్ట్ చేయండి, కలాం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్.